హాయ్, నేను సత్యం. వెల్కమ్ టు అవర్ ఛానల్. భారత్ పాక్ మధ్య ఏర్పడిన యుద్ధం తర్వాత భారత్ ఆ యుద్ధానికి పెట్టిన ఆపరేషన్ సింధూర్ ఆ యొక్క ఇన్సిడెంట్ తర్వాత నిన్న సాయంత్రం యావత్తు దేశ జాతిని ఉద్దేశించి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మాట్లాడారు. అంటే ఈ యొక్క స్పీచ్ లో యావత్ భారతదేశం ఎదురు చూసింది. నరేంద్ర మోడీ గారు ఏం మాట్లాడబోతున్నారు, యుద్ధం పట్ల రాబోయే రోజుల్లో ఉన్నటువంటి కార్యాచరణ ఎట్లా ఉండబోతుంది అనే విషయాల పట్ల కూడా చాలా మంది ఎంత ఉత్కంఠగా ఎదురు చూస్తున్న పరిస్థితి మనం చూసాం. సో అల్టిమేట్ గా నేను సాయంత్రం ఆయన జాతిని ఉద్దేశించి మాట్లాడుతూ ఆయన చాలా ఎమోషనల్ గా చాలా అగ్రెసివ్ గా కూడా మాట్లాడేటువంటి విజువల్స్ మనకి చాలా క్రిస్టల్ క్లియర్ కనిపించే ఆ వీడియోలో. భారతదేశం గత తరాల్లో కూడా ఎన్నో యుద్ధాలు చూసాం, ఎన్నో దేశాలు యుద్ధాలు చేశాయి. కానీ భారతదేశం ఇప్పుడున్న జనరేషన్ అలాగే నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయిన తర్వాత కూడా జరిగేటువంటి పరిస్థితుల నేపథ్యంలో మోడీ లాంటి వ్యక్తి హిందూ సామ్రాజ్యానికి అధిక ప్రాధాన్యత ఇచ్చినటువంటి వ్యక్తి ఆయన హయాంలో జరిగినటువంటి యుద్ధం పట్ల ఏ విధంగా స్పందిస్తారనే ఒక రకమైనటువంటి క్యూరియాసిటీతో కూడా యావత్తు భారతదేశం అంతా ఎదురు చూసింది. సో ఆ నేపథ్యంలో నిన్న సాయంత్రం ఆయన మాట్లాడుతూ ఆయన స్పీచ్ చాలాసేపు సాగినప్పటికీ కూడా ఆయన ఒకానొక దశలో ఎమోషనల్కు గురయ్యారు, అలాగే చాలా అగ్రెసివ్గా మాట్లాడారు. సో ఈ యొక్క ఆపరేషన్ సింధూర్లో జరిగినటువంటి పరిణామాలను ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తూ అసలు జమ్మూ కాశ్మీర్ లాంటి ఒక టూరిస్ట్ ప్లేస్ లాంటి పహల్గామ్లో జరిగినటువంటి ఘటన చాలా దురదృష్టకరమని ఆయన చాలా ఎమోషనల్ అవుతూ, సో దానికి 100ంతల రెట్టింపుతో మనం పాకిస్తాన్ పైన అటాక్ చేసాం. సో ఈ యొక్క యుద్ధంలో యావత్ దేశమంతా కూడా ఒక తాటిపైకి వచ్చి నిలబడింది. సో నాకు అలాగే భారత ప్రభుత్వానికి కూడా భారతదేశం నుంచి చాలా సపోర్ట్ అందింది. సో ఆ యొక్క ఉత్సాహంతోనే మనం పాక్ లాంటి ఉగ్రవాద దేశంపై మనం చాలా చాకచక్యంగా ఎదుర్కోగలిగాం. మనకు ఉన్నటువంటి నేవీ అలాగే ఎయిర్ ఫోర్స్ అలాగే ఆర్మీ త్రివిధ దళాల సపోర్ట్తో కూడా మనం వాటిని చుట్టుముట్టి వాటిని అంతం చేయగలిగాం అనేటువంటి విషయాల్ని నరేంద్ర మోడీ గారు నిన్నటువంటి ఆయన ఆ ప్రసంగంలో ప్రస్తావించారు. సో ఎంటైర్ నరేంద్ర మోడీ గారి స్పీచ్ మనం చూసినట్లయితే భారతదేశం ఐక్యత అలాగే భారతీయుల పట్ల ఉన్నటువంటి పాకిస్తాన్ పై ఉన్నటువంటి ఉక్రోషం అలాగే యుద్ధం వస్తే అట్లాంటి పరిస్థితుల్లో యావత్ భారత ప్రపంచం భారత ప్రజలు ఏ విధంగా ముందుకు రాబోతున్నారనే విషయాలపైన కూడా ఆయన చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతూ కూడా ఆ వీడియోలో చెప్పడం జరిగింది. సో ఇదంతా ఒక ఎత్తు అయితే మోడీ లాంటి వ్యక్తి ప్రధాన స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి పాకిస్తాన్కి ఏ వార్నింగ్ ఇచ్చారని కూడా మనం ఒకసారి చూసినట్లయితే మోడీ స్ట్రైట్ గా పాకిస్తాన్కు ఒకటే వార్నింగ్ ఇచ్చారు. ఎందుకంటే పాకిస్తాన్ లాంటి దేశం భారత్పై ఎప్పటికీ ఆధిపత్యం సాధించాలంటే అది అప్పటికీ జరిగే పని కాదు. ఎందుకంటే భారతదేశం లాంటి విభిన్న జాతులు కలిగినటువంటి దేశంలో పాకిస్తాన్ లాంటి దేశంలో ఉన్న ప్రజలు కూడా భారతదేశంలో ఉండి వాళ్ళకి కూడా మనం ఎంతో ప్రొటెక్ట్ చేస్తున్నటువంటి పరిస్థితుల్లో అలాంటి జాతి కలిగినటువంటి ఉగ్రవాద రీతి కలిగినటువంటి దేశం పాకిస్తాన్ లాంటి దేశం భారత్పై ఇప్పటికీ కాదు ఎప్పటికీ కూడా అటాక్ చేయనా వాటిపై ఆధిపత్యం సాధించాలనుకుంటే మాత్రం అది జరిగే పని కాదు. సో ఇండియా గడ్డ మీద నుండి చెప్తున్నాను, పాకిస్తాన్ లాంటి దేశానికి ఉగ్రవాదాన్ని అందించడమే లక్ష్యంగా భారతదేశం ముందుకు పోతుంది. ఒకవేళ పాకిస్తాన్కి భారతదేశానికి చర్చలు జరపాల్సి వస్తే వివిధ దేశాలు అగ్రరాజ్యాలు ఇనిషియేట్ తీసుకొని వాళ్ళకి మనకు చర్చలు జరిపేటువంటి పరిస్థితినే తీసుకొస్తే ఖచ్చితంగా అది ఉగ్రవాదాన్ని అంతం చేస్తామంటే తప్పించి అంతకుమించి ఇంకా పాకిస్తాన్కి మనకి కూడా చర్చలు జరిపే అవకాశం ఉండదని చాలా తేటతెల్లంగా మాట్లాడినటువంటి వీడియోలు మనం చూసాం. సో ఇక్కడ నరేంద్ర మోడీ గారు చెప్పినటువంటి పరిస్థితి మనం చూసినట్లయితే పాకిస్తాన్ లాంటి దేశాలు టెర్రరిజాన్ని ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తుంటే వాళ్ళ యొక్క అటాక్లను కూడా ఈ రోజు భారతదేశం అయింది, రేపు ఇంకొక దేశం అవుతుంది, రేపు ఇంకో దేశం అవుతుంది. సో ఇట్లాంటి పరిస్థితుల్లో వాళ్ళు పెంచిపోసే ఉగ్రవాదానికి భారతదేశం లాంటి దేశంలో అమాయక ప్రజలు ఎందుకు బలి కావాలి? సో అట్లాంటి పరిస్థితుల్లో పాక్ లాంటి దేశం ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తే దాన్ని అంతమొందించడమే కూడా భారతదేశం లాంటి దేశం యొక్క లక్ష్యం అనేది కూడా నరేంద్ర మోడీ గారు నిన్న స్పీచ్ లో చెప్పడం జరిగింది. సో ఇక్కడ పాకిస్తాన్ తో భారత చర్చలు జరపబోతుంది, చర్చలకు రావాలని అంటేనే ప్రతి ఒక్క కామన్ ఇండియన్ కూడా అది జరిగే పని కాదు, అలా జరగకూడదు, మనం ఎంతో కొంత రివెంజ్ తీర్చుకోవాలనేటువంటి ఇంటెన్స్ తో ఉన్నటువంటి పరిస్థితుల్లో చాలా సున్నితమైన అంశం కాబట్టి ఇందులో అగ్రరాజ్యాలు ఇన్వాల్వ్ అయి ఉన్నాయి కాబట్టి సో వాళ్ళకి ప్రోటోకాల్ కట్సీ కాల్ కింద కూడా వాళ్ళు గౌరవం ఇవ్వాలి కాబట్టి సో వాళ్ళ సూచనల మేరకు కూడా నరేంద్ర మోడీ గారు వాళ్ళ యొక్క సూచనల మేరకు ముందుకు వెళ్తున్నట్టు మనకు అందరికీ కనబడుతూ ఉంది. సో ఇట్లాంటి పరిస్థితుల్లో పాకిస్తాన్తో కానీ చర్చలు జరిపితే ఉగ్రవాదాన్ని అంతమొందిస్తేనే మనం చర్చలకు వెళ్తామనే విషయాన్ని కూడా నిన్న ఆయన జాతిని ఉద్దేశించి చెప్పే ప్రసంగంలో చెప్పడం జరిగింది. సో ఇదిలా ఉంటే ఓవైపు జరిగిన నష్టాన్ని మనం చూసుకున్నట్లయితే పాకిస్తాన్కి ఎంత నష్టం జరిగింది, భారతదేశానికి ఎంత నష్టం జరిగిందంటే ఓట్ ఆఫ్ ద మెజారిటీ పాకిస్తాన్ ఈ యుద్ధంలో మనం చేసేటువంటి ఒక ప్రిలిమినరీ యుద్ధంలో కూడా చాలా నష్టపోయిందనే విషయం మనకి క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకంటే మనకి ఇక్కడ జరిగిన నష్టం ఏంటంటే
పెహల్గామ్లో జరిగినటువంటి కాల్పుల్లో చనిపోయిన ప్రజలైతే యుద్ధంలో చనిపోయింది మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి నాయక్ అనే ఒక జవాన్ చచ్చిపోతే రిమైనింగ్ అక్కడక్కడ కొద్దిగా మనకి క్షతగాత్రులుగా మిగిలేటువంటి పరిస్థితి. అంతగా ఆస్తి నష్టం ఏది జరిగేటట్టు కూడా మనకి భారతదేశానికి లేదు. కానీ పాకిస్తాన్ విషయం చూసుకున్నట్లయితే ఇప్పటికీ చాలా లాస్ అయింది. వాళ్ళ యొక్క ఉగ్రవాద స్థావరాలను కూడా చాలా లాస్ అయ్యారు. మనం చాలా ఆ స్థావరాన్ని కూడా మనం అంతమొందించాం. అది మన ఇండియన్ అందరూ కూడా చూశారు. సో కానీ ఇప్పటికీ కూడా పాకిస్తాన్ ఏం చెప్పుకుంటుందంటే, నిన్న మన వీడియోలు చూసినట్లయితే ఈ యుద్ధంలో పాకిస్తాన్ గెలిచింది. సో ఈ యుద్ధంలో సపోర్ట్గా నిలిచినటువంటి ఆర్మీ, నేవీ, అలాగే ఎయిర్ ఫోర్స్ లాంటి త్రివేద దళాలకు, అలాగే పాకిస్తాన్ సైన్యానికి కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నామంటే ఆ యొక్క సైనికాధికారులు కావచ్చు, ఆ యొక్క పాకిస్తాన్ దేశానికి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు కావచ్చు. సో వీళ్ళందరూ కూడా ఒక సెలబ్రేట్ చేసుకుని మేము యుద్ధంలో గెలిచామనేది కూడా చెప్పుకునేటువంటి విజువల్స్ మనకి క్లియర్గా మనకి కనిపిస్తున్నాయి. గత 2 రోజులుగా జరిగింది చిన్నపాటి యుద్ధమా పెద్ద యుద్ధమా అనేది ఒకసారి మనం చూసుకున్నట్లయితే, జరిగినంత వరకు కూడా యుద్ధంలో ఎవరు గెలిచారనేది కూడా మనం ఒకసారి చూసినట్లయితే ఇక్కడ ఖచ్చితంగా ఇండియానే గెలిచిందని మనం చెప్పుకోవాలి. ఎందుకంటే ఇక్కడ ఎప్పటికీ కూడా పాకిస్తాన్ లాంటి దేశం అట్లీస్ట్ మన మీద ఆడే క్రికెట్ మ్యాచ్లోనే పాకిస్తాన్ గెలవలేనటువంటి స్థితిలో యుద్ధం ఎలా గెలుస్తుంది? సో ఒకసారి మనం గతంలో చూసుకున్నట్లయితే గతంలో జరిగిన 2-3 యుద్ధాల్లో కూడా అప్పుడు కూడా ఇండియానే గెలిచింది. ఒకవేళ నిజంగా పాకిస్తాన్ లాంటి దేశం ఇండియా లాంటి దేశాన్ని యుద్ధంలో గెలవాలనుకుంటే వాళ్ళు డైరెక్ట్గా పోరాటం చేయాలి. కానీ వాళ్ళకి అంత క్యాపబిలిటీ లేదు, అంత ఎబిలిటీ లేదు. ఇండియా లాంటి దేశాన్ని యుద్ధంలో వాడగొట్టాలనుకున్న అంత ఎబిలిటీ లేదు. కాబట్టే వాళ్ళు తెర వెనకతల ఉగ్రవాదుల్ని, అలాగే టెర్రరిజాన్ని, అలాగే ఒక రకమైనటువంటి ఉగ్రవాద శక్తులను కూడా వాళ్ళు పెంచి పోషిస్తున్నారు. ఎందుకంటే సాధారణంగా ఒక వ్యక్తి గ్రౌండ్లో దిగి పోటీ పడాలనుకుంటే వాడుకున్న శక్తి మేరకే వాడు ఆన్ గ్రౌండ్ పోరాడతాడు. ఎప్పుడైతే వాడు గెలవలేడని వాడికి అర్థమవుతుందో అలాంటప్పుడే ఎడిషనల్గా వాడుకున్నటువంటి శక్తుల్ని, వాడుకున్నటువంటి సోర్సెస్ని వాడుకోవాలనే ప్రయత్నం చేస్తుంటారు. సో అట్లానే ఈరోజు భారతదేశాన్ని డైరెక్ట్గా అటాక్ చేయలేనటువంటి పాకిస్తాన్ ఈరోజు మనల్ని ఫేస్ చేయలేదు కాబట్టే ఈరోజు వాళ్ళు టెర్రరిజాన్ని పెంచి పోషిస్తున్నారు. సో దాన్నే టార్గెట్ చేస్తూ మన దేశం త్రివిధ దళాలు కావచ్చు, ప్రభుత్వం కావచ్చు, పాకిస్తాన్ లాంటి దేశానికి ఏ రోజుకి కూడా వాళ్ళ యొక్క పెంచి పోషిస్తున్న టెర్రరిజాన్ని మాత్రమే మనకి ఇక్కడ అంతం కావాలి, ఇక్కడ దేశాలతోనూ రాజకీయాలతోనూ ఎటువంటి సంబంధం లేదనేది కూడా భారత ప్రభుత్వం క్లియర్గా చెప్తూ ఉంటుంది. సో ఇప్పటికైనా సరే పాకిస్తాన్ లాంటి దేశాలు, ఇతర దేశాలు ఏవైతే ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నాయో ఆ దేశాలన్నిటి కూడా రానున్న రోజుల్లో కూడా ఖచ్చితంగా వాళ్ళ యొక్క ఉగ్రవాద సంస్థలు భూస్థాపితం అవుతాయి. వాళ్ళ యొక్క టెర్రరిజం అనేది కూడా అంతమయ్యే పరిస్థితి ఉందనేది కూడా ఇక్కడ మనకి క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది. సో ఎప్పటికైనా సరే పాకిస్తాన్ని అటాక్ చేసేది ఎప్పుడు కూడా జమ్మూ కాశ్మీర్ లాంటి టూరిస్ట్ ప్లేస్ని మాత్రమే ఇక్కడ టార్గెట్గా చేసుకుంటూ ఉన్నాయి. సో ఇక్కడ ఇదంతా ఒక ఎత్తు అయితే పెహల్గామ్ లాంటి ఒక సెన్సిటివ్ ప్లేస్లో, ఒక టూరిస్ట్ ప్లేస్లో అంతవరకు పాకిస్తాన్ ఉగ్రవాదులు ఎంటర్ అయ్యి గన్స్తోనూ అలాగే బాంబులతోనూ కూడా దేశంలోకి ఎంటర్ అయ్యి అలాంటి టూరిస్ట్ ప్లేస్లోకి, సెన్సిటివ్ ప్లేస్లోకి ఎంటర్ అయ్యారంటే ఇక్కడ భారతదేశం యొక్క శక్తి సైనిక కూడా లోపాలు ఉన్నాయి. ఇక్కడ సెక్యూరిటీ రీజన్స్ వల్ల కూడా చాలా లోపాలు ఉన్నాయి. కాబట్టే వాళ్ళు అంతవరకు ఎంటర్ అవ్వగలిగారు. సో ఇది కూడా భారతదేశం ఒకసారి విశ్లేషణ చేసుకోవాలి. ఎందుకంటే ఒక దేశం నుంచి ఇంకో దేశంకి రావాలనుకుంటేనే చాలా రిస్ట్రిక్షన్స్ ఉంటాయి, చాలా రూల్స్ ఉంటాయి. సో అట్లాంటి పరిస్థితుల్లో ఇక్కడ జమ్మూ కాశ్మీర్ని అడ్వాంటేజ్గా తీసుకొని జమ్మూ కాశ్మీర్లో వాళ్ళకి సంబంధించినటువంటి వ్యక్తులు ఉండడం వల్ల వాళ్ళ యొక్క సహాయంతోనే ఈ దేశంలోకి ఎంటర్ అవుతున్నారు. ఈ దేశంలోకి ఎంటర్ అయిన తర్వాత పాకిస్తాన్ లాంటి ఉగ్రవాద సంస్థలు భారతదేశంలో పేర్లు, మతాలు, రీజియన్స్ అన్ని విధాలుగా అడిగి ఎవరైతే వాళ్ళకి ఎగెనిస్ట్గా ఉంటారో వాళ్ళు మాత్రమే కాల్చి చంపడం అనేది కూడా ఒక రకమైనటువంటి ఇంటెన్షనల్ జరిగినటువంటి ఘటన అనేది కూడా చాలామంది మేధావులు అలాగే రాజకీయ విశ్లేషకులు చెప్తున్నటువంటి విషయం. సో మనం వార్ వన్ సైడ్ అన్నట్టే మాట్లాడుతున్నాం, కానీ మన వల్ల జరిగే లోపాలు ఏమున్నాయి, మనం ఏం చేసాం, మనం ఎందుకు లోపడ్డాం, అంతవరకు వాళ్ళు వచ్చి మన భారతదేశ ప్రజల్ని కాల్చి చంపారంటే అంతవరకు మన లోపం అనేది కూడా మనం ఒకసారి మనం సెల్ఫ్ చెక్ చేసుకోవాలని కూడా చాలామంది మేధావులు ప్రభుత్వానికి, భారత ప్రభుత్వానికి సూచిస్తున్నటువంటి పరిస్థితి. సో ఆపరేషన్ సింధూర్ లాంటి ఒక ఇన్సిడెంట్ తర్వాత జరిగిన పరిణామాలు కావచ్చు, ప్రస్తుతానికైతే యుద్ధ వాతావరణం చల్లబడింది, శాంతియుతంగా ఉందని అనుకుంటున్నాం. కానీ నిన్న నరేంద్ర మోడీ స్పీచ్ చూసిన తర్వాత చాలామందికి ఇంకా యుద్ధం ఆగిపోలేదు. రానున్న రోజుల్లో పాక్ ఎటువంటి కవ్వింపు చర్యలు పాల్పడినా, ఎటువంటి
కాల్పులకు పాల్పడిన, ఎటువంటి బార్డర్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు వాళ్ళు తెరతీసినా సరే ఖచ్చితంగా ఈసారి అటాక్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది అనేది కూడా నరేంద్ర మోడీ గారు చెప్పినటువంటి విషయం. సో ఇప్పటికీ అయ్యింది, ఇప్పటికైనా సరే పాకిస్తాన్ సింధు జలాలు ఆపేయడం జరిగింది. సో ఖచ్చితంగా ఉగ్రవాదాన్ని అంతం చేస్తేనే, వాళ్ళ నుంచి సపోర్ట్ వస్తేనే ఖచ్చితంగా వాళ్ళకి మళ్ళీ నీళ్లు నిధులు ఇవ్వడం అనేది జరుగుతుంది. సో అంతవరకు కూడా ఆ సింధు నది జలాల్లో అయితే మాత్రం పాకిస్తాన్కి ఇవ్వడం జరగదనేది కూడా ఆయన చాలా క్లియర్ గా కూడా పాకిస్తాన్కి హెచ్చరిక జారీ చేశారు. సో ఓవరాల్ గా నరేంద్ర మోడీ లాంటి వ్యక్తి భారతదేశంలో ఒక హిందూ సామ్రాజ్యవాద దేశానిగా, ఒక హిందూ సాంప్రదాయానికి బలంగా నిలబడినటువంటి వ్యక్తి పాకిస్తాన్ లాంటి దేశానికి చాలా గట్టి వార్నింగ్ ఇచ్చారనేది కూడా నిన్నటువంటి జాతిని ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోడీ చేసినటువంటి స్పీచ్ లో మనందరికీ అర్థమవుతూ ఉంది.